గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. మనందరూ తలలో కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ జ్ఞానం చేత నడిపిస్తున్నందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. ప్రభువా, మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు తండ్రి, మరి చూస్తలేరు తండ్రి, మరి చూడకపోయినా పర్వాలేదు కానీ ప్రభువా, నీకు మహిమ కలగాలి. నేను చేసే వీడియోలు ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాకడలో ఉన్నారు కాబట్టి ప్రభువా, మరి నీ కొరకు నేను శ్రమిస్తాను. మరి తండ్రి, నువ్వైతే నాకున్నావు. పరిశుద్ధాత్మ దేవ, నాతో నడిపింపులో ఉన్నావు. చూసే వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా మంచి కృపని, మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి పాట పాడంగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, మరి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి మరి వాక్య జ్ఞానాన్ని మరి వాక్యంలోకి ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరు అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మరి ప్రభు ఒక కృప చేత నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? మరి అదేవిధంగా
మరి ఈరోజు వాక్యము మరి చదవబోతున్నాము. దేవుడు తన్ని తాను మరి కనపరుచుకున్నదందుకు తన శిష్యుల ద్వారా అద్భుతాలు చేయించాడు. అదేవిధంగా ఒక రోగికి మరి వ్యాధి వస్తే మరి తన శిష్యులు ఏం చేయాలి అనేది కూడా మరి బైబిల్లో రాశాడు. మరి ఏ రకంగా కనపరిచాడు, మరి ఏ రకంగా రోగి స్వస్థపడ్డాడు, మరి విశ్వాసం అనేది ఎలా కనపరిచారు మరి శిష్యులు పేతురు గారు, యోహాను గారు. ఒకసారి మనం చదువుకొని వాక్యంలోకి వెళ్ళి మరి ధ్యానించుకొని దాని గురించి వివరణలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. పగలు ఇంచుమించు 3 గంటలు ప్రార్థన కాలము. పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడుండెను మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండెను భిక్షమాడుకుంటూ. కొందరు ప్రతిదినము వానిని శృంగారమైన దేవాలయపు ద్వారం వద్దన ఉంచిరి. పేతురు యోహాను దేవాలయానికి ప్రవేశించి బోధించినప్పుడు వాడు చూచి భిక్షగాడుగా పేతురు యోహాను వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. ఇక్కడ ఏమైందంటే పగలు అంటే మధ్యాహ్నం సమయంన మరి వాళ్ళ ప్రార్థన కాలం అంటే దేవాలయంలోకి మరి దైవజనులు ఇద్దరు వెళ్తున్నారు. ఎవరంటే పేతురు గారు మరి యోహాను గారు వెళ్తూ ఉన్నారు. ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు బోధించి వస్తూ ఉన్నారట. మరి బోధించడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ రివర్స్లో మళ్ళీ గుళ్ళోకి అంటే ఆ మందిరంలోకి వెళ్ళి రివర్స్గా వచ్చినప్పుడు అక్కడ ఒక కుంటివాన్ని చూశాడు. చూసిన తర్వాత ఒక మనిషి వాడిని ఎత్తుకొని రావడం అంటే వాడి కాళ్ళు లేవు కాబట్టి వాడిని వచ్చి అక్కడ పెట్టినప్పుడు వాడు ఏం పని చేస్తున్నాడో వాళ్ళు ఫస్ట్ వాడిని పట్టించుకోలేరు. ఫస్ట్ మందిరంలోకి వెళ్ళి బోధించి మళ్ళీ వచ్చిన తర్వాత చూస్తే వాడు ఒక బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నాడు. అంటే వాడి కాళ్ళు పనిచేయవు కాబట్టి చేతులు ఉన్నాయి కాబట్టి నోటి ద్వారా అమ్మ ధర్మం చెయ్యి, బాబు ధర్మం చెయ్యి, వీ హ్యావ్ గివ్ 1 రూపీ అంటే వాళ్ళ భాషలో మరి అడుక్కుంటూ ఉన్నాడట. మరి గుళ్ళ దగ్గర బిచ్చగాళ్ళని చూస్తూ ఉంటాం, చర్చిల దగ్గర కూడా వస్తారు మరి బిచ్చం అడుక్కునేవారు. అలా ఆ వ్యక్తి బిచ్చం అడుక్కుంటూ ఉన్నాడట. అంటే నడుము కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి, అంటే నడుము నుంచి కాలు వరకు పడిపోయాడంటే ఏ పని చేయలేడు, చేతగాని వారి లెక్క అయిపోయి ఒక మనిషి మోసుకొచ్చే వరకు ఆ స్థితిలో ఉన్నాడంటే దేవుడు ఏ కార్యం చేశాడో ఒకసారి చూద్దాం. మరి పేతురు యోహాను వాడి ముఖాన్ని తేరి చూశాడట. అంటే వాడి ముఖం చూశాడట. ముఖం చూసినప్పుడు వాడు ఏమనుకుంటున్నంటే వారి యొద్ద ఏదైనా దొరుకునా అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. వీళ్ళిద్దరు వచ్చారు, నా సైడ్ చూస్తున్నారు. అంటే నాకు ఈరోజు పండగ, ఈరోజు నాకు లాభం జరగబోతుంది, నాకేమైనా బంగారం కాయిన్లు వేస్తారేమో, లేకపోతే నాకు వెండి కాయిన్లు ఏమైనా వేస్తారేమో, విలువైంది ఏదో ఇచ్చేటట్టున్నారు, నా ముఖం చూస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు, నా కాళ్ళు పని చేస్తలేవు, నేను అడుక్కునే పరిస్థితిలో ఉన్నాను, నాకు ఏదైనా విలువైన వస్తువు ఇస్తాడేమో అని ఆశతో ఆ భిక్షగాడు లక్ష్యమించాడట. అంటే లక్ష్యం అంటే ఆశతో ఉన్నాడంటే నాకు ఇంకేదో దొరకబోతుందని ఏదో ఆశతో ఉన్నాడంటే లక్ష్యం పెట్టాడంటే గురిగా చూస్తూ ఉన్నాడట. అప్పుడు ఏమన్నాడంటే పేతురు యోహాను అంతటా పేతురు వెండి బంగారము నా యొద్ద లేవు కానీ కలిగినది నీకు ఇచ్చేదను. నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నా దగ్గర ఉన్నది కలిగినది నేను ఇస్తా నీకు అన్నాడు. వెండి బంగారం లేదంటున్నాడు, మరి ఏమి ఇస్తాడని చూస్తూ ఉన్నాడట. వెండి లేదు బంగారం కలిగిందంటే ఏమి ఇస్తాడు అని భిక్షగాడు లక్ష్యం ఉంచి చూస్తూ ఉన్నాడు. అట్లనే అప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. ఏం చేశాడు? వెంటనే ప్రార్థన స్టార్ట్ చేశాడు. అంటే నజరేయుడైన యేసు నామమున అంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఒక ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుడి ఒక స్వభావం. అంటే దేవుడు తన కార్యాల కొరకు కుంటివాన్నైనా గుడ్డివాన్నైనా పిచ్చివాన్నైనా వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకము ఎలా ఉందంటే మనం అద్భుతాలు సూచక్రియలు చేస్తేనే
ఈ లోకం నమ్ముతుంది. అంటే దేవుడికి కూడా తెలుసు, అంటే మనుషులకు జ్ఞానం ఇచ్చింది దేవుడే కాబట్టి, యెహోవానే కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం చేస్తే మనుషులు నమ్ముతారు. దేవుని క్రియలు మనం నమ్మకుండా చూసినవాడు ధన్యుడు, నమ్మి చూసిన వాడి కంటే నమ్మనివాడు ధన్యుడని చెప్పాడు. అంటే దేవుడు ఏ రకంగా మనుషుల్ని టెస్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ చూడండి మరి ఏ అద్భుతం జరిగిందో. నజరేయుడైన యేసు నామంలో అని వాడి కుడి చేయి పట్టుకొని లేవమన్నాడు. కుంటివాడి చేయి పట్టుకొని లేవమన్నప్పుడు వాడు ఏం చేశాడంటే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండలను బలము పొందెను. ఎక్కడైతే అది రక్తం అనేది ఆగిపోయిందో, ఎక్కడైతే మరి సర్క్యులేట్ కాలేదో, మరి ప్రభు అయిన నామంలో నజరేయుడైన యేసు నామంలోనే ఆ శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మరి పేతురు ద్వారా, యోహాన్ ద్వారా అద్భుత కార్యం జరిపించాడు. మరి నజరేయుడైన యేసు నామంలో అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. అందుకని నజరేయుడైన యేసు నామంలో లే అనగానే వాడు బలం పొందుకొని కాళ్ళు పడిపోయిన వాడు లేచాడు. అంటే హల్లెలూయా, దేవుడు వాళ్ళ ముంగట్నే క్రియ చూపించాడంటే దేవుడు చేయాలి, మనం చేయలేం. కానీ దేవుడికి సాధ్యము, సమస్తము సాధ్యము. మనుషులకు సాధ్యం కానిది, మరి ప్రవక్తలకు సాధ్యం కానిది యెహోవాకు సాధ్యము. యేసు ప్రభుకి, యేసయ్యకు సాధ్యము. మరి పరిశుద్ధాత్మ దేవుడికి సాధ్యం. అంటే దేవుడికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. కానీ శిష్యులకు మాట ఇచ్చాడు కాబట్టి, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి, వరాలు ఉన్నాయి కాబట్టి, దేవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నజరేయుడైన యేసు నామములో అన్నప్పుడు వాడి బాధలు కష్టాలన్నీ వెళ్ళిపోయి, అప్పుడే వాడి దరిద్రం అంతా అక్కడనే వెళ్ళిపోయింది. వాడి జీవితం బాగైపోయింది, వాడు ఆరోగ్యవంతుడయ్యాడు, వాడు నిలబడ్డాడు. అంటే మన జీవితంలో కూడా కొన్ని టైంలో పడిపోతూ ఉంటాం. ఏమి చేయలేడు దేవుడు, ఏం చేస్తాడు, మాకు అన్ని కష్టాలు అన్ని బాధలు ఇచ్చాడు దేవుడు, ఎలా మేము బ్రతకాలన్నప్పుడు దేవుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు. అంటే నీకు జ్ఞానం ఇస్తాడు, నువ్వు అది చూసుకోవాలి. నువ్వు ఎక్కడ ఏది ఉందో నీకు తెలియకుండా ఉండదు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ నీకు అన్నీ చెప్తూ ఉంటాడు, ఇది మంచి ఇచ్చాడని కూడా మనము గ్రహించాలి. అప్పుడు వాడు దిగ్గున లేచి నడిచాడట. ఎంత అద్భుతం! హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి వాడు గంతులు వేయిచున్నాడట. అడుక్కునేవాడు ఎవడో వచ్చి మోసుకొచ్చి అక్కడ విడిచిపెట్టిందాక, అంటే ఒక వ్యక్తి వచ్చి ఆయనని మోసుకొని తీసుకొచ్చే వరకు కూడా ఆ పరిస్థితిలో లేడు. అంత దీనస్థితిలో ఉన్న వ్యక్తి గంతులు వేయిచున్నాడట, దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. దేవుడికి మహిమ కలుగును గాక. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను, అంటే వారితో కలిసి దేవాలయంలోకి వెళ్తున్నాడట, సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాడట. మరి వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుతూ ప్రజలందరినీ చూచి శృంగారం అనే దేవాలయము ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గైకొనిరి. వానిని జరిగిన దానిని చూచి విస్మయంతో నిండిన పరవశులాయరు. మరి ఎవరైతే మందిరానికి వస్తున్నారో అక్కడ ఉన్నవారు నోర్లు తెరిచారట. అమ్మ విశ్వమే, వీడు అడుక్కునేవాడు కదా, వీడు భిక్షగాడు కదా, వీడు ఎందుకు ఇంత గొప్పగా అయ్యాడు, వీడు ఎలా బాగా అయ్యాడని వాళ్ళంతా విస్మయంతో ఆలోచనలో పడ్డారట. మరి దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు, అన్నిటికీ మనకు ఇచ్చాడు. మరి రోగిని కూడా రోగికి మందు అవసరమే అన్నాడంటే రోగికి వైద్యుడు అవసరం అన్నట్టు, మరి పాపానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే మనకు కావాలి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే భిక్షగాడు ఒక విశ్వాసంతో, అంటే వీడు అని విశ్వసించారంటే అందరూ నమ్మారు. అంటే వాడు పేతురు యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమంది సొలొమోను మందు మండపంలోకి ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. అంటే అంత గొప్ప కార్యం జరిగినప్పుడు మనం కూడా అంటాం, వాడు కుంటివాడట, వాడు ఎలా లేచాడు, వాడు కాలు పడిపోయి వాడు ఎలా బాగా అయ్యాడని అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఆయన చూడడానికి వస్తుందంటే ఇది ఎలా జరిగింది, ఎలా సాధ్యమని వాళ్ళు వచ్చారట. మరి వచ్చిన తర్వాత పేతురు దానిని చూచి ప్రజలతో ఇట్లనను, ఇజ్రాయేలారా, మీరు వినిన విషయము ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు?
మా సొంత శక్తి చేత భక్తి చేత నడవక వీనికి బలమిచ్చి నడుచుగా మీరెందుకు మా తట్టు తిరిగి చూచుతున్నారు? మేము మా సొంత శక్తి ఏం లేదు, అంతా మా మా ప్రార్థన మా భక్తి కాదు, మా శక్తి కాదని చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత దేవునికి మరి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అయితే మీరు సిలువ వేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అయితే మీరు సిలువ వేశారో, ఎలా అయితే మరణించాడో, ఆయనని లేపిన దేవుడు ఆయన్నే మాకు కార్యాలు జరిపిస్తున్నాడు. మాలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడని వాళ్ళు చెప్తా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఒక రిఫరెన్స్ చూసుకుందాం. యాకోబు 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకొని ముగించుకుందాం. విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనండి. మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుల విన్నపు మనస్ఫూర్తమైనది బహుబలమైనది గలదై ఉండెను. అంటే మనం ఫస్ట్ మన పాపాలన్నీ ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. దేవుడా, మరి నేను పాపం చేసిన, నన్ను క్షమించు అని పాప క్షమాపణ ఎప్పుడైతే మనము ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, ప్రభు మన పాపాలని ఫస్ట్ క్షమిస్తాడు. తర్వాత మన రోగాలు అనేటివి ఆటోమేటిక్గా స్వస్థత పొందుతాం, మనము బలం పొందుకుంటాం. అంటే ఒకరికొకరు మన సంఘంలో ప్రార్థన చేసుకోవాలి. ఎవరికైనా బాగలేకపోయినా మన సహోదరులకు కానీ వేరే ఒకరికొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన బలమైన ప్రార్థన అవుతుంది. అంటే ప్రార్థన గురించి ఇన్ని వాక్యాలు చెప్తున్నాడు. అంటే ఒక్క 10 నిమిషాలు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ 10 నిమిషాల్లో నీకు ఏదో అద్భుత కార్యం నీకు చేస్తాడు. కాబట్టి మనం ఒకరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు మన కొరకు తన దూతలకు ఆజ్ఞాపించి మన జీవితాన్ని కూడా మారుస్తాడు. మనకేదో అద్భుతము చేయబోతూ ఉంటాడు. అట్టి విశ్వాసము మనలో ఉండునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి ప్రభువా, మరి పాపము ప్రభువా రోగానికంటే ఎక్కువ ప్రభువా, మరి పాపం వచ్చే జీతము మరణం అన్నావు తండ్రి ప్రభువా. మరి ఎవరికి మరి పాపము ఏదన్నా ఉంటే ఒప్పుకునేటట్టు సహాయం చేయతండి. మారు మనసు పొందే ప్రతి ఒక్క బిడ్డని మరి స్వస్థపరచండి. అదేవిధంగా తండ్రి మరి నాయన ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో మరి బిడ్డలకు, ఏదైతే మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయో స్వస్థపరచండి. ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలు ఉన్నాయో అవన్నీ యేసు నామములో తొలగించండి. అట్టి జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి. ప్రతి ఒక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఇహలోకము పరలోకమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి. మీ బిడ్డని నడిపించండి ప్రభువా. ఇహలోకంలో దుష్టుడు వాళ్ళ ఆలోచనల చొప్పున నడవక దేవుని తట్టు తిరిగి మరి దేవుని వైపు తిరుగుకుంటూ వాళ్ళ పనులు నీతి న్యాయంగా చేసుకునేటట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్.